ఆ ఆటో పట్టుకొద్దామంటే ఆటో స్టార్ట్ అవుతలేదు, తాడికి గత్తలేదా నీ గుసకున్న వారెత్తి ఆటో ఆపి ఇంకా తీరపా. అసలుకి ఇప్పుడు గుద్దల ప్లాస్టిక్ రేట్ ఉన్నది. అవ్వ సంచి పట్టుకొచ్చి నీకు సంచి నింపాలి ఇవ్వాల. ఆ ట్రాక్టర్ పట్టుకొద్దామంటే దానికి డీజిల్ మందం కూడా రావాలి పైసలు. ఎట్లయినా నా పేరు పని ఇక సంచి పట్టి తిరుగుడే ఇక మన పని ఎటు పడితే అవి అంగేసుకొస్తే మధ్యలో అంగి కుక్క ఇంపే మొత్తం చెప్పి కానీ ఉన్న వరకు ఎవరో ఈడి దాకా వచ్చా ఒక డబ్బా దొరుకుతలేదు. వీడు ఒకటి దొరికింది పో. వాటి ముఖం చూద్దాం ఇక గుద్దాలు జాగున్నా ఏస్తే చూడరా. వాడు ఉన్నాయి పా వేసుకుందాం. దొరికినాయేమో వేసుకొని వీకాలే. ఇలా సంచులు ఇప్పుడు వేయాలి కానీ లేచినాకడే ఇలా మంచిగా ఉన్నది. అవి 3-4 ఉన్నాయి పో. ఇవి మంచిగా వేసిండే కానీ ఇటు ఇంపుడే ఇలా 4 సంచులు రింపారే. ఆటో రీపర్ అయిపోయి అమ్మిపారు తెంగలి కానీ అవ్వ మంచిగా ఉన్నాయి ఇలా గడియ. అక్కడ ఉన్నాయి అనుకో. ఇక్కడ లేవుగా. ఈ చెట్లలో ఎత్తేమైంది రా. ఈ గుద్దల చెట్లు ఉన్నాయి ఇక్కడ. అప్పుడప్పుడు అక్కడిక్కడ వారం తిరిగి వారం ఎత్తే ఏమైంది. ఆడోటి ఉన్నాయి పా వేసుకుందాం. దొరికిందా బంగారం అనుకోవాలి. ఇక ఏం చేద్దాం. ఈ రింపుడే ఇలా వారదేంగి అటు ముఖం చూద్దాం. ఇక అడిటనగా సంచి నిండింది కానీ ఇక్కడ ముంగడు పోదాం. ఇక ఇడొకడు ఉన్నాయి వేసుకుందాం. ఇక ముంగడు ముఖాన్ని పోయాడు 4 సంచులు ఇంకో 4 సంచులు నింపుదాం. ఇక్కడ లేచిన కడే మంచిగా ఉన్నాయి. ఇలా ముఖం మంచిగా ఉన్నాయి కానీ అటు ముంగడు పోదాం. అటు రోడ్డు పంట పోయి ఇక టోలు పోదాం. ఇక ఆగది ఈ ప్రయాణం సప్పుడే అటు మొక్కన పోదాం. రోడ్ ఎక్కదా ఇక టోలేటు మొక్కన ఇక మనదే మొత్తం దందా. ఏంటి మమ్మీ ఎవడు? ఇక అడిటనగా టోల్గేట్ దాకా వచ్చినాం. పక్కన ఏరుకొని ఆలంగా వీకాలి. ఇటు అంతా మనోళ్ళు వస్తారు జరిగిపోతుంది. అవి ఈపులు అంగిరింది ఎవరు రాకుండా ఆలంగా వీకాలు ఏరుకొని గిడోటి ఉంది వేసుకొని పోదాం. ఇక పక్కన ఆలంగా ఏరుకొని వీకాలి. అటు పోయి చూద్దాం. ఇక దొరికా ఇదంతా టోల్గేటేనే మన ఏరియానే. ఈడ ఒకటి వేసింది కానీ ఇంక బుర్రలు ఎత్తారు ఎవడన్నా. ఇదంతా టోల్గేట్ ఏరియా అందుకే ఇటు వచ్చిన ఎరుకొని మీకు అందరు ఎత్తరు గేటు. అటు మొక్కన పోదాం. ఇక అటు మొక్కన పోదాం. అట్లకే ఉద్యోగం అవుతుంది కానీ లారీకి వెళ్ళి పోదాం. ఇలా వినట్టున్నాయిగా లారీ కింద చూద్దాం. ఎవడు వేయలేదారా అవ్వా. ఇక అడిదికి పోయి చూద్దాం. ఇట్లకెళ్ళి పోదాం. అట్టకెళ్ళి ఉద్యోగం అవుతుంది కానీ లారీ సందరికి వెళ్ళి పోదాం. ఇలా చూద్దాం. ఈ చెట్లల్లో ఎత్తే ఏమైంది రా. వీటి గుద్దల మంది ఎత్తారు. ఎత్తేంది అవ్వ ఒక్కటి దొరుకుతలేదేమో రా. అవ్వ ఈ లారీ కింద ఎత్తే ఏంద్రా ప్లాస్టిక్. అవి అటు చూద్దాం. లారీ కింద అదే నీడ దొరికింది ఒకటి. డబ్బా పెడతారు ఎవడన్నా వేసుకొని ఎవడన్నా చూసిండా. వాళ్ళే చూద్దాం ఎవడైతే. ఇక పిచ్చలకన్నా ఒక్క బాటిల్ దొరుకుతుంది, ఒక్క బీర్ దొరుకుతుంది. నాకన్నా ముందు కూడా సులువుగా తీసుకున్నాడు. ఇక పిచ్చలా ఇట్లా అయినాక నీ బిజినెస్ అట. బిజినెస్ ఏం బిజినెస్ నడుతుంది మనది. ఒక్క బాటిల్ ఇట్లా సుత బతుకుని ఇస్తారు నన్ను. ఇదో దండ పెట్టుకుంటే ఇజ్జ తీసిపెట్టి దండ పెట్టుకున్నాడు పైసల కొరకు. బండి కొనోటి
ఇక తిరగడానికి 2 బాట దొరికాయి. 3 తిరుగుతానా, 3 గంటలు అవుతాను తిరగబెట్టి. గబ్బాన్ని ఈ సంచి చేసుకుని 2 దొరికాయి. ఇది కూడా సగం తాగుతాం ఎట్లంతా కూడా చక్కగా ట్యానికి ఏడేయ చాలా చాలా దొరికాడు. ఫస్ట్ 3-4 దొరికినాయి. మంచిగా దొరికినాయి అనుకున్నా. ఇది ఉన్నాయి కథ. ఒక్కటి దొరుకుతలేదా? ఇది దొరికితే మనకేదే మొదలైతే. ఇదేం సీజను, ఈ సీసా పోతా కూడా నాకు తెలియదు. ఇదేంటిది? ఎంసీ రేట్ 9 ఇది పోతుందో కూడా నాకు తెలియదు. తాగరాదు అట్టప్పుడు గుద్దాలు తాగుతారు. ఒక కాటన్ తాగాలి అప్పుడప్పుడు. గుద్దాలు తాగుతారు. గుద్దల కాటన్ తాగాలి. నాసులో బతుకురా ఎవడన్నా. ఒక్కటి దొరుకుతలే. 4 సంవత్సరాల 4 డబ్బాలు దొరికిపోయాయి. అప్పుడెప్పుడు దొరికినాయంటే ఇంతవరకు ఒక్కటి దొరికిపోయా. ఫస్ట్ ముర్తి ఎగిరి దుంకుతి ఒక్కటి దొరుకుతలేదా? ఈడి దాకా అత్తి 4-5 కిలోమీటర్లు నడుచుకుంటే అత్తి. చి మనం ఏ దందా పెట్టుకున్నా గిట్టినా కాబట్టి ఇక దందా ఫెయిల్ కదా ఇట్లా వేసినాక. తిరిగి తిరిగి నెరువాడితే అన్నం లేదా సున్నం లేదా గట్టు మొక్కన అడుగుడు లేవా. దొక్కంత వెనక పోబట్టే నీళ్ళ బొట్టు కూడా దొరుకుతలేవా. ఏమన్నా తిందామంటే గట్టు మొక్కన పైసలు గుళ్ళేవా. ఒక్క డబ్బా దొరుకుతలేదా? నిర్వాడితే తిరిగి తిరిగి ఒక్క బీర్ దొరికింది తిరిగినా తిరిగినా. అప్పుడెప్పుడో దొరికిందంటే బీర్ ఇప్పుడు దొరికింది. మళ్ళీ తాగుతుందో 4-5 కాటాన్లు మధ్యన సంచి నుండు. అసలు వాస్తవానికి నాకంటే ముందు ఎవడో వస్తును కానీ నేను ముందు వస్తున్నా ఆడియన్కి వస్తానో నాకు అర్థమవుతుంది. ఇబ్బంది రే బండి. గీ బాడుకోలేదు గిట్టేస్తారు. అవ్వ ఇజ్జాయి పోతే వీళ్ళు ఊతేలే కానీ ఇజ్జాయి మొత్తం దిగుతారు. ఊళ్ళే ఒక్క దగ్గర 2 ఎక్కిస్తారు వీళ్ళు. ఇలా దాక్కోలేదు సిగరెట్ పోయాక. అబ్బా పీక్తారుగా నీ అవ్వ నాన్న అయితే వీళ్ళే. వీళ్ళకి ఇజ్జ మొత్తం వీళ్ళతో ఇజ్జ దిగుతారు సిలియాలు ఏం లేదు కానీ. నా బావతో మొత్తం బయట పెడతారు వీళ్ళు ఊతే. మన దంద మొత్తం ఫెయిల్ అయితే వీళ్ళు ఊతే ఏం లేదు కానీ. ఇక మన దంద స్టార్ట్ చేసుకున్నది ఇక ఇవరకే లేట్ అయింది. అవ్వ ఇక పోదాం. ఈ బాడుకోరు మధ్యలో వస్తారు. ఇక ఎందుకు వస్తారో దేనికి వస్తారో నాకు తెలియదు. ఇక పోదాం. ఇక అలా గురించి మనకెందుకు కానీ. బ్యాగ్ కొనుక్కున్నా రేపటి నుంచి నీ అమ్మాయి సంచి దెబ్బ కొనుక్కాను. తిరిగి తిరిగి కాళ్ళన్నా పడితే ఈ బాడుకోలకైతే ఏం పని అటు ఇటు తిరుగుతారు దాకా. అవ్వ మీద పోవాలి. వాళ్ళకి ఏం ఎరకాలకు నా పందెంతో వెళ్తుంది కానీ ఎట్లా వెళ్తుందరా మీకు? నేను మంచిగా పని చేసుకుంటాను. సంసారం అట్లా వెళ్తారా? అవ్వ పోవాలి ఉన్నారు వీళ్ళంతా. మంచిగా ఇంట్లో పైసలు అడుక్కుంటారు. గిరగిర తిరుగుతారు పెట్రోలు. అట్టిగా వస్తుందా మీకు? మళ్ళీ ఏమైనా నాన్న పెడతారు. అలాగే పని చేసుకోవాలి. దండ పెట్టుకోవాలి. నేను చూడు 4 కిలోమీటర్లు నడిచొచ్చిన కాళ్ళని వీకినాయి. బతుకుర్రా అయినా పని చేసుకోవాలి. తిరిగితే ఏమవుతుందిరా? అబ్బా చేసే కూర్చుందాం కాళ్ళని వస్తానే. అబ్బా ఆ గ్లాసులు కూడా గుత్త పోసింది తెలియదు, నీళ్ళు పోసింది తెలియదు, వాన కొట్టింది తెలియదు. నా కొడక మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. ఎవరు ఈ సోటి పని ఎందుకు చేస్తారో తెలియదు. ఎందుకు ఎట్లా చేస్తారు? మా కాలాన్ని గుంజబట్టి అబ్బా ఇక రేపటి నుంచి ఒకటి టిఫిన్ బాక్స్ ఒకటి జబ్బకు బాటిల్ వేసుకొచ్చుకోవాలి. ఇట్లయితే నడిచట్లేదు వ్యవస్థ. 4 కిలోమీటర్లు నడిచి వచ్చిన కాలాన్ని గుంజబట్టే. ఒక్క డబ్బా కూడా దొరుకుతలేదు. తిరిగి తిరిగి 4 సంవత్సరాలు ఉంటాయి అనుకున్నా. సగమే రెండినాయి. ఇట్లా కాదు ఇక రేపటి నుంచి వేరే ప్లానింగ్ వేయాలి కానీ అయితే నచ్చట్లేదు వ్యవస్థ. ఓ నవ్వు పాడుకోలేదు మళ్ళీ వస్తారు. నీ అవ్వ నా గండలు ఉన్నారు ఇక.
అవు వచ్చి గుద్దాలు లాగుతురావు. నేను అప్పుడే చెప్పిన ఇలా పని పడిపిస్తలు ఏం ఉండదు వీళ్ళకు. ఇలా పని చేస్తే వెళ్తాయి వీళ్ళకు. అబ్బాయి పోగలరు వీళ్ళకి ఏం తెలియదు. మంచిగా ఊరి తిరుగుతారు గుద్దాలు లాగుకుంటా. ఇదేం పని మీ కథ? ఇలా పని చేసుకోవాలని నా లెక్క ఇంకా ఉంటే నేను దొరుకుతాను. అడుమొక్కను పోతిగా సుల్లిగా ఇజ్జత్ దిగుతారు. ఏం లేదు బో ఇలా కన్నబడినాకో ఇల్లు చూడాలి మన పక్క. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వైపుకు దేవుడా. ఇది పాడైతుంది. అప్పంచెల్లి రమ్మంటే నేను ఆడ అట్టిగా వన్నా అనుకున్నావా? నీ లెక్క నువ్వు అంటే మంచిగా 10 దాకా అంటావు. నాకు 100 పనులు ఉంటాయి, అందుకే లేట్ అయింది. నీకు పని పిచ్చలే కానీ లంచ్ అడుగుతా. నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ అయ్యో కానీ ఇంకా నేనేమన్నా అని చెప్తాను. అబ్బా గుద్దాలు దూప కాబట్టి నీళ్ళు ఆగుతుందా మరి ఇవి? నువ్వు ఫోన్ చేసినప్పుడు నా ఫోను సైలెంట్ ఉంది, నేను చూడలే. నువ్వు గిన్ని అనవైతులు కొడతాను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే. సరే అయ్యా మంద అయిపోయింది మరి దెంగదాం పయ్యా. ఇక బుత్తాంతం తాగు. ఇంటికి పోయి వంటావా ఇప్పుడే? పోదాం అంటావు. మరి చెప్పు నువ్వు తాగితే మరి తెల్లందాకినేమన్నా. నీ అవ్వ నా గోస పాడుగాను. నా పని అంతా గిట్టే ఉంటుంది. అవన్నీ ఫెయిల్ అవుతాయి. నన్ను పని కూడా వేసుకొని వస్తలేదు సుల్లిగారు. నీ అవ్వ ఉరు కూడా అయితే నీళ్ళు ఇవ్వటి నీరు పడతానా? అమ్మ నన్ను బతకనియరా ఇక. అబ్బబ్బా నా కొరకు బతకాలా మంది కొరకు బతకాలా అర్థమవుతుంది. నీ అబ్బా నాకు తిక్క తింగినాకో ఆ నీళ్ళలో పోయి పొడితిగా మంచిగా ఉన్నాయి నీళ్ళు. నీ అబ్బాయి ఇటైతే అటు ఇక కుక్కానికి అయితే మంచిగా తాగుతావు. నాడు పీకుదాం. ఇప్పటికే 200 బుక్ అయినాయి. దే అవి బాడుకోలు ఉన్నారో గుద్ద కాకుండా అన్నీ ఉన్నారు. పోయిర్రు వాడైతే పోదాం చూద్దాం మరి ఉండరో పోయిర్రు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకేంది ఇక గుద్దాలు ఐరు పోతారు ఇక. పొరి పొరి పాల్తూ కొడుకులారా రే, మీకు నెత్తి ఉన్నది, మీకు గుట్టు ఉన్నది. అగో బాడుకోలు గుద్దాలు ఆగిరా సొలుగుతారు. అవి ఇంటి దాకా పోయినా వెళ్ళి అలా గింతగంతా పోతుంది ఆగిరా మీరు. పోతే వర్రి అమ్మ నాకైతే 2 సీజన్ అయితే పెట్టిపోయారు. మీకైనా పిత్తల పైన గుద్దాలు ఆడు ఉరపడ తిరుగుడైనా అదల పైన ఉన్నాయి మీకు. కాలనుకుందామంటే ఈలియా టూర్ కూడా అవుతుంది. నీ అప్ప అక్కడ 2 నిమిషాలు కూర్చుందాం. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏదో తేడాగా ఉందేంటి? ఖతం. అంటే అది ఫోన్ వస్తాను చూడు. నా ఫోన్ కానీ ఇదే నాది కాదు, నా ఫోన్ కానీ ఇలా చూడు, జేబులో చూడు. ఫోన్ ఎదురు అనే వికినట్టు తింపు తింపు బండి తింపు 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 బండి జలక్ ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ.